ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ మామూలుగా అంటారు చూడండి. మనతో మంచిగుంటూ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు అని వింటూ ఉంటాం బాగా. నాకు తెలిసి ఇది ప్రతి ఒక్కరి లైఫ్‌లో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూనే ఉంటారు. అవునండి. మనిషి కదమ్మా! అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఫేస్ ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మన గురించి బాగుండి వెనకాల మన గురించి మాట్లాడినా వాళ్ళు కూడా అలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటారు. అవును. అది మానవ సహజం. సహజం. కానీ ఇది కరెక్ట్ కాదు కదమ్మా! ఫస్ట్ థింగ్ మనతో మంచిగా మాట్లాడుతూ, వెనకాల మన గురించి బ్యాడ్‌గా చెప్పడం అంటే ఎలా ఉంటుందంటే, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అని అంటూ ఉంటారు. అవును. అంత కానీ ఇది చాలా పెయిన్‌ఫుల్ పెయిన్‌ఫుల్ కదమ్మా! అంటే ఇప్పుడు ఆ! ఎవరైనా సరే అంటే జనరల్‌గా నీతి నిజాయితీగా హార్ట్‌ఫుల్‌గా ఉండేవాళ్ళు ఎవరికైనా ఒక సహాయం చేయాలంటే మనస వాచ కర్మేణ అన్నట్టు అంటే మనస్ఫూర్తిగా చేస్తారు. అంటే అందులో ఎటువంటి స్వార్థం ఉండదు. అంటే ఇంకా కొంతమంది అంటే అందులో నేను కూడా వస్తా. అంటే నేను అవుట్ ఆఫ్ ద వే కూడా ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే వాళ్ళ కష్టం నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు. వాళ్ళ కష్టం నా కష్టం అనేసి అంటే నా దగ్గర లేకున్నా వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇస్తారు. అవును. అయిపోయిన తర్వాత అంటే హ్మ్. ఎవరైనా మనుషులు హ్మ్. అవసరం కోసం వచ్చి హ్మ్. అవసరం తీరిపోయిన తర్వాత నీ హ్మ్. అవసరం నాకు లేదు అని వెళ్ళిపోయిన వాళ్ళు లైఫ్‌లో చాలా మంది ఉన్నారండి. సో అది వాళ్ళ మనస్తత్వం అంతే. అలా అనేసి అంటే సహాయం చేసే వాళ్ళ మనస్తత్వం మారదండి. మీరు అబ్బా! ఎన్నన్నానండి అదైతే కరెక్ట్ అది అమ్మ. అంటారు పుట్టుకతో అవును. వచ్చిన బుద్ధి పుల్లలతోనే గిట్టుకతో పోదు పోతుందన్నట్టు అంటారు. రైట్. మీరు ఎన్ని మనకి ఎదురు దెబ్బలు తగిలా కరెక్ట్. అయ్యో పాపం వాళ్ళు ఏ పరిస్థితులలో నన్ను అన్నారో అవును. అని అనుకుంటారే తప్ప ఇలా అన్నారు వీళ్ళు పాడైపోవాలన్నారు అంటే వాళ్ళ మనస్తత్వం వాళ్ళదంతే. సో చాలా మటుకు ఈ ప్రపంచంలో 99.9% జనాలు ఎలా ఉన్నారంటే అవసరం కోసమే వస్తారు. ఆ అవసరం ఉన్నప్పుడు మనలో నచ్చని పాయింట్స్ ఉన్నా మనము అంటే వాళ్ళకు కొన్ని నచ్చనివి అంటే ఏ మనిషి పర్ఫెక్ట్‌గా ఉండడండి. మీకు నేను చాలా పర్ఫెక్ట్ అంటే పక్కన వాళ్ళకు నా మైనస్ పాయింట్స్ చాలా కనిపిస్తాయి. అవును. సో అట్లాగే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఏ మనిషి కూడా పర్ఫెక్ట్‌గా లేడు. కరెక్ట్. ప్రతి ఒక్కరికి స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి. కొంతమంది అంటే ఎవరి ఇది యాటిట్యూడ్ వాళ్ళదే. ఉంటుంది. అలాగని చెప్పేసి అదే ఇప్పుడు అలాంటిది ఏం చేస్తారంటే అవసరం కోసం వచ్చిన వాళ్ళు నా మైనస్ పాయింట్స్ కూడా వాళ్ళు ప్లస్ పాయింట్స్‌గా వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళ అవసరం ఉండేదాకా చాలా మంచిగా ఉండి తరువాత అవసరం తీరిపోయిన తర్వాత వెనక్కు వెళ్ళి ఎలా మాట్లాడతారంటే ఫస్ట్ మనం చేసిన సహాయం మర్చిపోయి ఆమె ఏం చేసింది ఏం చేయలేదు అసలు చాలా ఇదని మైనస్ పాయింట్స్ అంటే వాళ్ళకి అంటే తన అవసరం ఉన్నప్పుడు మాత్రం నీకు నచ్చని పాయింట్స్ అన్ని మాత్రం నువ్వు అడ్జస్ట్ అయిపోతావు. అవసరం తీరిపోయిన తర్వాత ఏం చేస్తారంటే పక్కకు వెళ్ళి మాట్లాడతారు. ఈ ప్రపంచంలో 90% 99% జరిగేదే ఇది. అది నిజంగా అంటే మన సాక్షితో పనిచేసి మన సాక్షిగా అంటే ప్రేమగా హెల్ప్ చేసిన వాళ్ళకు అది చాలా బాధగా అనిపిస్తుందండి. సో నిజమమ్మా. అది అంటే దాన్ని మనం ఏమంటారంటే మీరు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేము గూడా. అది పర్సనల్‌గా చేసుకున్న వాళ్ళు అంటే ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే వాళ్ళకది అలవాటనమాట. అంటే అది ఒకరి దగ్గరే ఉండదండి. ఒక మనిషితో అవసరం తీరిపోయిన తర్వాత ఒక్కొక్క మనిషితో ఒకలాంటి అవసరాలుంటాయి. ఆ అవసరం తీరిన తర్వాత మళ్ళీ తన అవసరం ఎవరైతే తీరుస్తారో మళ్ళీ వాళ్ళ దగ్గరికెళ్తారు. మళ్ళీ వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళ పని చేసుకుంటారు. మళ్ళీ వెళ్ళిపోతారు. సో అందుకని చెప్పేసి ఏంటంటే ఇక అది తప్పదండి. జీవితంలో సహాయం చేసే మనస్తత్వం ఉండేవాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు మారరు కూడా. సో అది వాళ్ళ కర్మ, ఇది మన ఇది అని చేసి మనం వెళ్ళిపోవడమే. ఇప్పుడు అలాగనే అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇంక నేను జీవితంలో హెల్ప్ చేయకూడదు. వాడు నా ముందు గిలగిల కొట్టుకున్నా కూడా నేను హెల్ప్ చేయకూడదు అని మీరు స్ట్రాంగ్ తీసుకున్నప్పుడు అంటే నిజంగా హెల్ప్ చేయాల్సిన వాడికి, నిజంగా మన హెల్ప్ కావాల్సిన వాడికి మనం చేయలేదామనుకోండి రేపొద్దున అంటే ఏమండి మీరు అందరికి హెల్ప్ చేసేవాళ్ళు వాడు మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను హెల్ప్ చేయలేదు చాలా అవసరం పడింది అన్నప్పుడు మనకు చాలా బాధగా ఉంటుందండి. అంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే నిజంగా మన అవసరం ఎవరికి ఉందో వాళ్ళకి కొన్నిసార్లు మనం చేయలేకపోతాం. అందుకని అంటే చెడుగా మాట్లాడకుండే వాళ్ళ మనస్తత్వమే అంతానండి. వాళ్ళు ఏమిటంటే అంటే కొంతమంది ఉంటారండి జనాలు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే మనం చూసి జలస్ ఫీల్ అయిపోయి పక్కకెళ్ళి
అది చెడుగా చెప్తారనమాట. అంటే మన గొప్పతనాన్ని గారి అంటే ఇప్పుడు ఎవరైనా సరే రాధ చాలా మంచి అమ్మాయి, చాలా మంచి యాటిట్యూడ్, మంచిది అని నేను మీ గురించి చెప్పినప్పుడు అది వినలేక మూడో వ్యక్తి అది భరించలేక దాన్ని దాని గురించి అంటే ఆ యాటిట్యూడ్ గురించి ఆయన చెడుగా చెప్తారు. మీకేం తెలుసా అండి, మీరేదో ఒక గంట వస్తారు వెళ్తారు, మాకు తెలుసు పొద్దు నుంచి రాత్రి దాకా ఉంటామని చెప్పు. అంటే ఒక మనిషి మనస్తత్వం తెలుసుకోవడానికి నేను 24 గంటలు ఉండక్కర్లేదండి. కాసేపు మనం కూర్చుంటే మీరేంటో నాకు తెలుస్తుంది, నేనేంటో మీకు తెలుసు. జీవితంలో ఎన్నిసార్లు మనం యాక్ట్ చేయలేమండి కదా, కొద్ది వరకు మాత్రమే మనం యాక్ట్ చేయగలం. అంటే మన ఒరిజినాలిటీ అనేది మనకు తెలియకుండానే బయటకు వస్తుంది. అంటే కొంతమంది అసూయతో అంటే వీళ్ళు ఇప్పుడు నాలో అంటే ఒక మనిషిలో ఉండే మంచి లక్షణాలు వాళ్ళలో లేనప్పుడు ఏం చేస్తారంటే దాన్ని నెగిటివ్గా చెప్పి పక్కన వాళ్ళకు ఇలా చెప్తారనమాట. సో అది కొంతమంది మనస్తత్వమే అలా ఉంటుందండి. వాళ్ళ గురించి నా సజెషన్ ఏంటంటే, నేను చేసేది ఏంటంటే మన పందా ఏంటి మనము చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వాళ్ళ కోసమే మన మనస్తత్వం మనం మార్చుకోలేమండి. అంటే వాళ్ళు ఏంటంటే అవకాశవాదులు. మనిషి అంటే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేదు దేని తర్వాత అవసరం తీరిన తర్వాత ఒక సామెత కదా, ఓడ దాటేంత వరకు ఓ మల్లన్న అని, తర్వాత ఓ బోడి మల్లన్న అని, నువ్వు దాటించేసావు కదా, నీకేంటి నాకు అవసరం. అదే తన అవసరం ఉన్నప్పుడు అతన్ని చాలా పొగిడి ఆ ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకాలు కొంతమంది ఉంటారనమాట. కానీ వాళ్ళు జీవితంలో ఎప్పుడో ఒక చోట ఏదో ఒకసారి చాలా కోలుకోలేని దెబ్బ తగులుతుందంటే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అరే ఇంత మంచి వాళ్ళని అంటే ప్రతి ఒక్కరిని వాళ్ళు అలా విమర్శించినప్పుడు వాళ్ళ చుట్టూ ఎవరు ఉండరండి. ఎవరుంటారు చెప్పండి, ఎవరు ఉండరు. నిజంగా ఉంటారు ఎవరైనా? సో నువ్వు ప్రతి ఒక్కరిని విమర్శిస్తావు, నీ ఇంట్లో వాళ్ళని విమర్శిస్తావు, నీ ఫ్రెండ్స్ ని విమర్శిస్తావు. హెల్ప్ తీసుకున్న తర్వాత ఒకరు కాకుండా ఒకరైనా అంటారు, అరే వాళ్ళకి మనం ఎంతో హెల్ప్ చేసాం అయినా కూడా ఇలా చేశారని వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నిజంగా నీకు అవసరమైనప్పుడు నీకు ఎవరు హెల్ప్ చేయరు. సో అది ఏమిటంటే నీ గొయ్యి నువ్వే తోకున్నట్టు. అందుకని ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకరి గురించి మనం చెడుగా మాట్లాడకపోవడమే మంచిదండి. మీకు వీలైతే సహాయం చేయండి, లేకపోతే నాకు వీలు కాదు అని చెప్పండి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ నా చేత కాదు అంటాడు కదా, నేను పెట్టలేనప్పుడు పక్కిళ్ళు చూపిస్తారమ్మా నా చేత కాదు, అదిగో పక్కన వాళ్ళు పెడతారు, పక్కన వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు అని చెప్తారు. అదన్నా చేయండి. లేదు అది కూడా చేత కాదు, నా వల్ల కాదని దండం పెట్టి వదిలేసేయండి. అంతేగాని ఇలా ఎప్పుడు వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే లైఫ్లో అది ఎప్పటికైనా దెబ్బేనండి. అందుకని ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళ గురించి మనం అసలు ఆలోచించకూడదు. అది ఎప్పుడైనా జీవితంలో వాళ్ళకే దెబ్బ, మనకైతే ఏమి కాదండి. అమ్మ మీరన్న ఒక్క మాట మాత్రం 100% కరెక్ట్ అమ్మా. ఎప్పుడైనా సరే మన ముందర ఉంటూ వెనకాల చెడు చెప్పే వాళ్ళకి అంటే 10 మందికి ఎప్పుడు మన గురించి చెప్పుకునే పని వాళ్ళకి అదే పనున్నోళ్ళు వాళ్ళకి ఎప్పుడు ఎవరు ఉండరమ్మా. ఉండరు అందరూ దూరం అయిపోయారు. ఎంతమందినో చూసానండి అలాంటి వాళ్ళని. అదైతే కరెక్ట్ మీరు చెప్పింది. నిజంగా దానివల్ల ఏం యూజ్ ఉండదు. అందరినీ దూరం పెట్టుకొని అంత బాధపడాల్సిన అవసరం, చిన్న జీవితం హ్యాపీగా అందరితో ఉండాలి అంతే. సూపర్, చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ.